guys. Guys, this is the entry. Guys, ఒక్కసారి చూడండి, సూపర్ అంటే సూపర్ అసలు. వావ్, ఎంత పెద్దగా ఉందో చూడండి గైస్ ఒకసారి. స్టాట్యూ ఆఫ్ యూనిటీ, దేవుడి బుద్ధ. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్ ఇంత పెద్దగా ఉంటుందని. ఇది కింద ఫ్లోర్ ఫుల్ వర్షం పడింది కదా, మొత్తం తరుస్తుంది. ఓ గైస్ ఇది చూడండి, మొత్తం రివర్. వావ్, మనం దీని మీద వెళ్ళాం గైస్. ఎస్, గైస్ ఇక మొత్తం రివర్ ఉంది గైస్. గైస్ ఇది ఒక్కటి ఆయన ఫింగర్ గైస్. అమ్మా దేవుడా, ఇవన్నీ ఆయన ఫింగర్స్. అది చూడండి గైస్ ఎంత హైట్ ఉందో. వా సూపర్. మొత్తం ఈయన ఫింగర్, అది సార్ ఫింగర్స్. అది కూడా పైన ఇది మొత్తం. ఇంకా అమ్మ అంటే మెట్లు ఎక్కేసరికి ఊపి ఆరట్లా, రొప్ప వచ్చేసింది. అందుకని ఇది మొత్తం ఇంకా రివర్ అన్నమాట, నర్మదా రివర్. అది గైస్ సంగతి. సో దిస్ ఈస్ ద స్టాట్యూ ఆఫ్ యూనిటీ. సూపర్ అసలు. అసలు ఎలా కట్టారా దీన్ని? నాకు ఇప్పటికీ చాలా వింతగా ఉంది. అవును, పైకి వెళ్ళొచ్చు అన్నారు మన టికెట్స్లో. అది కూడా ఉంది గైస్, పైకి వెళ్ళొచ్చు అనమాట. సో చూద్దాం, లెట్స్ సీ. మనం లోపలికి వెళ్ళొచ్చు గైస్. सर उसका एक्सेस कितने सर? ऊपर जाने का एक्सेस ग्राउंड फ्लोर.
గ్యాస్ చూడండి గ్యాస్, ఫుల్ వాటర్ ఉన్నాయి. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అదిగోండి ఫుల్ వాటర్. అబ్బా ఇవి దిగుతూనే ఉండాలి గ్యాస్, చాలా ఉన్నాయి ఈ ఎస్కలేటర్స్, దిగుతూనే ఉండాలి. అది guys, this is the museum. Yes, ఇది ఎయిర్పోర్ట్ లాగా ఉంది. ఇది అసలు ఒక స్టాట్యూ లోపల ఇలా ఉంటాను అసలు ఎక్స్ప్రెస్ చేయలేదు. ఒక ఎయిర్పోర్ట్ లాగా ఉంది అంట. వా ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દૈનિક ઊંચાઈ વધારવાના પક્ષમાં જેથી ગુજરાત રાજ્યોના પાણીની અછતવાળા વિસ્તારોના વધારેમાં વધારે લોકોને તેનો લાભ મળે. પાયો નાખ્યા પછી આશરે 60 વર્ષ બાદ આ યોજના પૂરી કરવામાં. అది థియేటర్ గైస్. అది ఇక్కడ నేను సౌండ్ అంతా ఆపాలి గైస్, లేకపోతే నాకు కాపీరైట్స్ పడతాయి. ఇవి వాస్తవం మరి ఇవన్నీ ఏంటో గైస్, ఓ రిలీజియన్స్వి దానికి అనుకుంటా. వావ్, అసలు మొత్తం ఒక ఎయిర్పోర్ట్ లాగా ఉంది, కానీ సూపర్ ఉంది అసలు. ఓకే, ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి. పైకి వెళ్దాం గైస్. ఎస్ గైస్, గైస్ ఇది మొత్తం స్టాట్యూ లోపల గైస్. అది చూడండి అసలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఫ్లోర్స్. మొత్తం ఇది కట్టారనమాట. అదిగోండి, ఈ ఫ్లోర్స్ పైకి వెళ్తానే ఉన్నాయి గైస్, చాలా ఉన్నాయి ఇంకా. యా, ఇది గైస్ స్టాట్యూ లోపల ఇలా ఉంటుంది అనమాట మొత్తం. అసలు చూడండి ఎంత బాగుందో. ఆ పాత్వే కూడా ఉంది, ఒక వాక్వే లాగా ఉంది.
అదిగోండి వాక్వే సూపర్ ఉంది. Yes guys, so finally it's time to say goodbye for sir. Bye bye Statue of Unity. అది గైస్ ఇంకా మనం వెళ్ళిపోవచ్చు. ఇట్లా ఇదే ఎంట్రీ ఇటే ఎగ్జిట్ అనమాట. సో యా ఎక్స్ప్రెస్ హైవే తీసుకుంటే గైస్ మీరు ఆ ఎక్స్ప్రెస్ వే తీసుకుంటే లైక్ ఇట్లా ఒకటి ఇస్తారు. ఇది మొత్తం మీరు చేయొచ్చు అనమాట. ఇదిగోండి ఇవన్నీ ఉంటాయి మీకు ఎక్స్ప్రెస్ వేలో. యా గైస్ ఇదిగోండి లోపల కెఫ్టీరియా ఉందన్నమాట. ఇదిగోండి స్టాట్యూ ఆఫ్ యూనిటీ లోపలే పక్కనే కెఫ్టీరియా ఉంది, సబ్వే ఉంది, హాట్ కాఫీ డే ఉంది, స్టార్ బక్స్ కూడా ఉంది గైస్. సో నేను ఒక సబ్వే 2 ఫ్యాంటా ఇదే గైస్ నా లంచ్ ఇంకా ఇవాళ. గైస్ దిస్ ఈస్ వాల్ ఆఫ్ యూనిటీ గైస్. అండ్ ఇట్లా ఎగ్జిట్ చాలా బాగుంది గైస్. అనుకోండి ఫుల్ గ్రీనరీ అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది, బాగుంది. ఇప్పుడు వెళ్ళి బస్ ఎక్కాలి. అదే వాల్ ఆఫ్ యూనిటీ గైస్. ఎస్ వాల్ ఆఫ్ యూనిటీ. గైస్ ఒక్క నిమిషం గైస్. ఫుల్ వర్షము ఒక రేంజ్లో పడుతుంది. అమ్మ మొత్తం తడుచుకుంటూ వచ్చేసాయి గైస్ నేనైతే. యా ఇక అట్లా వచ్చేసిన. అమ్మా అది గైస్ అసలు చెప్పాలంటే గైస్, యాక్చువల్లీ చెప్పండి గైస్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. జంగల్ సఫారీ, అట్లాగే కొన్ని గార్డెన్స్ ఉన్నాయన్నమాట. వాల్ దాని పేరేంటి, వాల్ ఆఫ్ కాదు అదే ఉంటుంది గైస్. గార్డెన్స్ చాలా బాగున్నాయి అనమాట. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్, యా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్, యూనిటీ ఆఫ్ గ్లో, ఏమేమో చాలా ఉన్నాయన్నమాట అక్కడ. కాకపోతే ఇప్పుడు ఫుల్ వర్షం పడుతుంది కదా, సో అన్నీ క్లోజ్ చేసేసారు. అది గైస్ ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అది. బాబా వర్షం మాత్రం ఫుల్ దంచి కొడుతుంది అబ్బా, ఏ మాటగా మాట. అయ్యా ఇప్పుడు నేను ఎట్లా వెళ్ళాలి గైస్? నేను అసలు మెయిన్ రోడ్డే మర్చిపోయాను గైస్. అయ్యా ప్యాంటు మొత్తం పచ్చిగా అయింది గైస్ నాది, ఆరిపోతలేండి వాళ్ళ మొత్తం. బాబా 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 తగులుతున్నాయి. గైస్ ఫుల్ వర్షము, కానీ గైస్ చెప్తున్నా కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ గైస్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మాత్రం సీరియస్లీ. యా గైస్ సూపర్ అంటే సూపర్ ప్లేస్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఇదిగోండి మనం ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఎక్కాలి అంతేనా? అంతే అనుకుంటా మరి. అబ్బా బాబా బాబా ఏందన్నా ఈ వర్షం ఏంది కథ? బా గాయస్ నేను చెప్తాను కదా, ఇక్కడ నుంచి మీకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూపిద్దాం అనుకున్నా, బట్ మొత్తం కవర్ అయిపోయింది, అసలు ఏమీ లేదు ఇక్కడ గాయస్. మొత్తం కవర్ అయిపోయింది. దేవుడా ఒక రేంజ్లో వర్షం పడుతుంది, సూపర్ అంటే సూపర్ ఉంది. కాకపోతే వెదర్ బాగుంది కదా చెప్పాలంటే, అదే కొంచెం ఇట్లా ఫాగీగా మస్తుంది. కానీ బట్ మనం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మిస్ అవుతున్నాం గైస్, అది కనిపించట్లే మనకి ఇప్పుడు. అసలు నేను ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలే గైస్, ఇలా ఫుల్ వర్షం పడుతుందని. ప్లాన్ మొత్తం బిస్కెట్ అయింది గైస్. నేను మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి నేను చాలా అనుకున్నా గైస్, కాకపోతే
ఇంకా ఏం చేయలేను. ఇట్స్ ఓకే గైస్. నేను మ్యాక్సిమం మీరు చూసే ఉంటా అమ్మ మీరు చూసే ఉంటా కదా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అయితే మొత్తం తీసాను కదా, స్టాచ్యూ వరకు తీసాను. కాకపోతే దాని సరౌండింగ్స్లో ఉన్న లైక్ జంగల్ సఫారీ కానీ, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కానీ, ద గ్లో గార్డెన్ కానీ, ఇంకా ఏక్తా మ్యూజియమా, ఏక్తా మాల్ అనుకుంటా. సో కొన్ని ఉన్నాయి గైస్, వాటి వరకైతే అసలు నేను తీయలేకపోయాను, అంటే డ్యూ టు హెవీ రైన్ఫాల్. గైస్ నేను చూసుకోవాలా నీళ్ళు ఉన్నాయని. దేవుడా అయ్యయ్యో, నేను అస్సలు చూసుకోలే గైస్ వాటర్ ఉన్నాయని, ఎక్స్పెక్టే చేయలే. మొత్తం ఇలా వెనక్కి తన్నేసింది వాటర్ అంటే ఒక్కసారిగా. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఎటు వెళ్ళాలి? ఐ థింక్ ఇటే అనుకుంటా గైస్. నేను ఇటే వచ్చాను, ఇటే వెళ్తాను. ఇటే వెళ్ళండి, కరెక్టే వెళ్తున్నాంలే గైస్ మనం. అన్నీ అనుకుంటున్నా. అది చూడండి, మొత్తం ఫుల్ వర్షం అంతా స్వాహ. ఎన్ని రోజులైంది వర్షం, ఇవ్వలే రావాలా? ఇదే గైస్, ఈ గల్లీయే మనం పోవాల్సిందే. అయ్యా ఇప్పుడు ఈ గల్లీలో పోతానా గైస్? ఈ గల్లీ అయితే పెద్ద అడ్వెంచర్. ఇది మొత్తం బురద ఉంటుంది ఇప్పుడు. సూపర్ అన్న. అయ్యా నా షట్. దిగిందా? దిగలేదులే. ఇప్పుడే ఎవరో కాల్ చేస్తున్నారు గైస్ నాకు. అన్నీ ఇప్పుడే అవ్వాలా? కాలు, ఈ వాన, ఈ బురద వస్తుంది గైస్. సూపర్ ఉంది అసలు ప్లేస్ మాత్రం. గుంటలో పడితే ఇక అంతే సంగతులు. మాస్టరు కొంచెం చూసి పోనిచ్చండి. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే గైస్, నాకు అన్నీ చూపించాలని, అంటే అన్నీ చూపించాలనేది నేను ట్రై చేస్తాను గైస్. నాకు ఇప్పుడు నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను అనుకోండి, ఆ ప్లేస్లో మ్యాక్సిమం ఏమేమి బాగా, అంటే ఏదైతే ఎక్కువ అట్రాక్షన్స్ ఉన్నాయో అవన్నీ చూపిద్దామని నేను ట్రై చేస్తా. బట్ అన్ఫార్చునేట్లీ అది కుదరట్లేదు నాకు. ఏదో ఒకటి అవుతుంది గైస్ మధ్యలో. గైస్ ఇదిగోండి, ఫైనల్లీ వీఆర్ బ్యాక్ టు హమారా హోటల్ హై. గైస్ అమ్మా, అయ్యో మొత్తం తరిచిపోయా గైస్. ఎస్ గైస్, టాప్ బాక్స్ కూడా తీసుకెళ్ళా ఇన్ కేస్ మనకి ఛార్జింగ్స్. ఇక గైస్ ఇదేనే ఉంటున్న రిసార్ట్, నేను తర్వాత మీకు చూపిస్తాను మొత్తం. అమ్మ, ఇన్ కేస్ ఏమైనా బ్యాటరీ కదా అట్లా అయిపోతే వెంటనే మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి పవర్ బ్యాంక్ కూడా తీసుకెళ్ళా గైస్ నేను. అదే అంతా బిస్కెట్, క్రీమ్ బిస్కెట్. అబ్బో, ఓకే గైస్, ఐ సీ యూ నెక్స్ట్ టైం. ఓకే గైస్, నేను మళ్ళీ మిమ్మల్ని కొంతసేపట్లో కలుస్తా. అంతవరకు సెలవు.